హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 12 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 13. ఇక ఆనంద్ రాకేష్ వాళ్ళ ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడి వెళ్దామని అలాగే మాటల్లో పడతారు. సాయంత్రం అవుతుంది. ఆద్య చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆనంద్ తనని చూసి తన దగ్గరికి వచ్చేలోపు పక్కనే ఉన్న అబ్బాయిలు ఆద్యని చూసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అందులో ఒకడు, అరే మామ, ఆ అమ్మాయిని చూడరా, రెడ్ శారీలో ఏంజల్లా మెరిసిపోతోంది అంటుంటే మరొకడు, అవునరా మామ, ఇలాంటి అమ్మాయిలు ఎక్కడుంటారా? వాళ్ళు అలా మాట్లాడడం ఎందుకో ఆనంద్కి అస్సలు నచ్చదు. ఇక రాకేష్కి చెప్పి ఆద్యాని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ రోజంతా ఆనంద్ తనతో పాటే ఉండి తను చూపించిన కేరింగ్ ఆద్యకి చాలా నచ్చుతాయి. అలా ఇద్దరు ఇంకాస్త క్లోజ్ అవుతారు. ఇంటికి వెళ్ళేసరికి దివ్య డిన్నర్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతుంది. ఆద్య తనకి వద్దు అని లోపలికి వెళ్తుండగా ఆనంద్ తనని ఆపి, నువ్వు లంచ్ కూడా సరిగ్గా చేయలేదు, ఇప్పుడు కూడా తినవా? కొంచెం తిను. ఆద్య, తినాలని లేదు ఆనంద్, వదిలేయ్ అంటుంది. నువ్వే, ఇప్పుడు నువ్వు తినాల్సిందే అని మొండిగా అంటాడు ఆనంద్. అవునక్క, కొంచెం తిను అని బ్రతిమలాడుతుంది దివ్య. ఇక తప్పదని ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు కొంచెం తింటుంది ఆద్య. ఇక అందరూ వెళ్ళి పడుకుంటారు. తన రూమ్లోకి వెళ్ళిన మాటే కానీ తనకు అస్సలు నిద్ర పట్టదు. మాటి మాటికి ఆద్య అదే రెడ్ కలర్ శారీలో కనిపిస్తూ ఉంటుంది ఆనంద్కి. ఇంతలో కరుణ గారి నుండి ఫోన్ వస్తుంది ఆనంద్కి. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అమ్మా, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. బాగున్నారా, ఇక్కడికి రారా నాన్న, నిన్ను చాలా చూడాలనిపిస్తుందిరా అని దిగులుగా అంటుంది కరుణ. అమ్మా, కంపెనీ పనులు అని ఆనంద్ అంటుంటే, నాకేం చెప్పకురా, ఆ పనులు ఎప్పుడు ఉండేవే కదా, ప్లీజ్ నాన్న, రేపు వచ్చి ఒక్క 2 రోజులు ఉండి వెళ్ళరా అని బ్రతిమలాడుతుంది కరుణ. సరేలే, పనులన్నీ ఎవరికో ఒకరికి చెప్తానులే అమ్మా అంటాడు ఆనంద్. అలా ఆనంద్ మార్నింగ్ లేచి రెడీ అయ్యి బయటికి వస్తాడు. దివ్యకి ఆద్యకి చెప్పేసి ఇంటికి బయలుదేరుతాడు. ఆనంద్ వైజాగ్ చేరుకుంటాడు. తనని చూసిన కరుణ ఇంకా భాస్కర్ గారు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. కరుణ గారు ఆనంద్కి నచ్చిన వంటలన్నిటితో డైనింగ్ టేబుల్ నింపేస్తారు. ఆవిడ చాలా ప్రేమగా అన్నీ తినిపిస్తారు ఆనంద్కి. అప్పుడు ఆనంద్కి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ రోజు మొత్తం వాళ్ళిద్దరితో చాలా సంతోషంగా గడిపేస్తాడు. కానీ తను రూమ్లోకి వెళ్ళగానే ఏదో తెలియని లోటు అనిపిస్తుంది. కానీ అది ఏంటో అర్థం కాదు. నెక్స్ట్ డే కూడా అలాగే సంతోషంగా ఉంటారు అందరూ. కానీ మళ్ళీ కొద్దిసేపటికే ఏదో లోటు అనిపిస్తుంది. సడన్గా తనకి ఆద్య గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆద్య గుర్తుకు రాగానే చాలా ఎగ్జైట్ అవుతూ తన గురించి వాళ్ళకి చెప్తాడు. ఇక రూమ్లోకి వెళ్ళగానే, ఏవండి, మీరు గమనించారా, వాడు ఆ అమ్మాయి గురించి ఎంత ఎగ్జైట్మెంట్తో చెప్పాడో అని కరుణ అనగానే, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇంకా వాడు అస్సలు మహిత పేరు కూడా తీయలేదు. ఈ 2 రోజులు ఒక్కసారి కూడా వాడు బాధపడలేదు అంటాడు భాస్కర్ సంబరంగా. అవునండి, నాకెందుకో వాడు ఆ మహితని మర్చిపోవడానికి కారణం కూడా ఆ అమ్మాయే అని అనిపిస్తోంది అంటుంది తను కూడా సంబరంగా. అవును కరుణ, కనీసం ఈ అమ్మాయైనా వాడితో జీవితాంతం ఉంటే వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అంటాడు భాస్కర్. అవునండి అంటుంది కరుణ. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని పడుకుంటారు. నెక్స్ట్ డే ఆనంద్ ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పేసి బయలుదేరుతాడు. వాళ్ళకి ఆనంద్ అక్కడే ఉండాలని ఉన్నా కూడా ఆ అమ్మాయి వల్లనే పూర్తిగా మారుతాడన్న నమ్మకంతో తనని పంపిస్తారు. ఆనంద్ బెంగళూరుకి వచ్చేస్తాడు.
తను రావడం చాలా ఆలస్యం అవ్వడంతో అప్పటికే ఆద్య దివ్య పడుకుంటారు. ఎప్పటిలాగే స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఎందుకో తనకి ఆద్యాని చాలా చూడాలనిపిస్తుంది. కానీ తను పడుకుంటుంది. ఆనంద్కి ఎలాగైనా సరే తనని చూడాలని రూమ్ విండో ఓపెన్ చేసి చూస్తాడు. తప్పని తెలిసిన చిన్నపిల్లలా పడుకొని ఉంటుంది ఆద్య. అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆనంద్ చాలాసేపు. ఇక ఎప్పటికో వెళ్ళి పడుకుంటాడు. తెల్లవారగానే ఆద్య దివ్య లేచి టిఫిన్ చేస్తూ ఉంటారు. ఆనంద్ అప్పుడే బయటికి రావడంతో ఇద్దరు షాక్ అవుతారు. అమ్మయ్యా, వచ్చేసావా ఆనంద్? నువ్వు లేకపోతే ఎంత బోర్గా అనిపించిందో తెలుసా అని ఆద్య అనగానే, ఇన్ని రోజుల తర్వాత ఆద్య మాటలు వినగానే ఆనంద్కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. తరువాత చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు ముగ్గురు. ఇక ఆలస్యం అవ్వడంతో ముగ్గురు బయలుదేరుతారు. రోజంతా కూడా ఎప్పటిలాగే గడిచిపోతుంది. ఆనంద్ త్వరగా ఇంటికి వెళ్ళి ఆద్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు. ఆద్యాని ఇన్ని రోజులు చాలా మిస్ అయిన ఆనంద్ తను రాగానే తనని ఒక్క క్షణం కూడా వదలకుండా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాటల్లో ఏదో తెలియని ఫీల్ ఆద్యకి కూడా కనిపిస్తుంది. తన కళ్ళల్లో తెలియని సంబరం ఆద్య చూపిని దాటిపోలేదు. తరువాత ముగ్గురు డిన్నర్ చేసి పడుకుంటారు ఎప్పట్లాగానే. తెల్లవారుజామున ఆద్య దివ్య లేచి ఫ్రెష్ అవుతారు. టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. దివ్యకి ప్రాజెక్ట్ వర్క్ ఉండడంతో తొందరగా కాలేజ్కి వెళ్తుంది. ఏంటి ఆనంద్, 10 అవుతోంది, ఇంకా నిద్ర లేవలేదు, ఏమయ్యింది తనకి అనుకుంటూ ఉంటుంది. మనమే వెళ్ళి చూద్దాం అంటూ ఆనంద్ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. కానీ ఎంతసేపు తలుపు కొట్టినా ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అటువైపు నుంచి. ఇక లాభం లేదనుకుని తనే డోర్ ఓపెన్ చేస్తుంది. ఆనంద్ నిద్రపోతూ ఉంటాడు. నిద్ర లేపుదామని ఆనంద్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆనంద్ వణుకుతూ ఒళ్ళంతా జ్వరంతో వేడిగా ఉంటుంది. ఆనంద్ని ఆ పరిస్థితుల్లో చూసిన ఆద్య మనసు ఒక్కసారిగా కలుక్కుమంటుంది. తనకు తెలియకుండానే తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు ధారలుగా వస్తాయి. ఆనంద్ ఆనంద్ అంటూ తనని లేపడానికి ట్రై చేస్తుంది. తన కన్నీటి స్పర్శతో మెలకువ వచ్చిన ఆనంద్ ఆద్య తన రూమ్లో ఉండడం చూసి లేచి కూర్చుంటాడు. ఏంటి ఆద్య, నువ్వు నా రూమ్లో ఉన్నావు అడుగుతాడు అయోమయంగా. ఆనంద్, నీ ఒళ్ళంతా కాలిపోతోంది, నాకు భయంగా ఉంది, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటుంది కంగారుగా. అదేం వద్దు ఆద్య, నేను బాగానే ఉన్నాను, కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది అంటాడు నీరసంగా. నా మాట విను ఆనంద్, చూడు ఒళ్ళు ఎలా కాలిపోతుందో అని అంటుంది కాస్త జాలిగా. వద్దు ఆద్య, నన్ను కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు అంటాడు. కనీసం ఈ టాబ్లెట్ అయినా వేసుకో అంటుంది ఆద్య. సరే నేను వేసుకుంటా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, లేట్ అవుతోంది అంటాడు టైం చూసి. నా ఫ్రెండ్ని ఈ పరిస్థితుల్లో చూసి కూడా నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను అనుకున్నావు ఆనంద్ అంటుంది ఆద్య. నాకేం కాలేదు ఆద్య, జస్ట్ ఫీవర్ అంతే, నువ్వు వెళ్ళు, నాకేం కాదు అంటాడు. నేను వెళ్ళను అని చెప్పానుగా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఆనంద్ అని అరుస్తుంది. సరే సరే నీ ఇష్టం, ముందు ఆ ఏడవటం ఆపు అంటాడు ఆనంద్. నేను ఆపుతాను, కానీ ముందు నువ్వు లేచి ఫ్రెష్ అవ్వు, నేను టిఫిన్ తీసుకొని వస్తా అని తన కళ్ళ నుండి వచ్చిన కన్నీళ్ళని తుడుచుకుంటూ అంటుంది. ఓకే ఆద్య అంటాడు ఆనంద్. నా కోసం కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటుంది, ఇంత సెన్సిటివ్గా ఉంది ఏంటి ఈ అమ్మాయి అనుకుంటాడు ఆనంద్. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.